నిర్మాణ వాడికి పొద్దు పొద్దున కాల్ చేసి లోటస్ టెంపుల్ అయితే పోదామన్నాడు. సరే అనేసి 11 అయితే మైదపట్నం అయితే స్టార్ట్ అయిపోయినా. వచ్చేసరికి 12 అయితే అయింది. బాగుంది కాలేజ్ ఏమో ఇద్దరేమో అబిట్స్ లా, ఇంకొకటి నారపల్లిలో ఉన్నాడు. ఇంకా 10 నిమిషాలు అంటారు ఉన్నారు కానీ ఇంకా రాలేదు. వచ్చేది ఇంక 10 నిమిషాలు అవుతుంది, ఇంకా 10 నిమిషాలు అంటారు. చూద్దాం, వేడైతే చేద్దాం అనమాట. ఆఫ్టర్ 10 minutes అయితే అనమాట అబిట్స్ ఉన్నారు. ఎంతసేపు వచ్చేసి ఇంకొకటి అయితే రావాలి, వాళ్ళ కోసం కూడా వెయిట్ చేద్దాం. ఇద్దరితో పాటు ఇంకొకరు అన్న కదా, ఇంకొకరు కాదు ఇద్దరు అనమాట. అలా వచ్చేసరికి అయితే ఇంకా గంట సేపు పడుతుంది అంట. అబ్బా, ఇంకా అలా వచ్చేసరికి మేమైతే ఏదో ఒక మాల్ అయితే దూరాలి, లేదా ఎండకి చచ్చిపోయేలా ఉన్నాము. వాళ్ళు తప్పదు ఇంకా అదైతే. ఇంకా బస్సు ఎక్కేసి జీవికి మాల్కి అయితే పోతున్నాము. బంజారా హిల్స్ లో ఉంది అది. ఇంకా బస్సు దిగేసి మాల్ లోపలికి అయితే నడుచుకుంటూ పోతున్నాము. ఇంకా ఆడేది ఏం లేదు అసలు తినడానికి. వాడు ఏదో వస్తుందని ట్రై చేస్తాం కానీ అక్కడ ఏం వస్తలేదు. ఇంకా మనోడైతే ఒక్కటి కూడా వదలలేదు, ప్రతి ఒక్కటి ట్రై చేసినాక రాలే. ఇంకా ఆగలే బయటకు వచ్చి సమోసా అయితే తినేస్తున్నాము. వీడియో అనమాట లేట్ చేసింది అంతసేపు నుంచి. మొత్తానికైతే బస్సు దిగేసినాం, మొత్తానికైతే వచ్చేసినాం. వెల్కమ్ టు లోటస్ టెంపుల్. కొంచెం కొబ్బరికైతే తీసేసుకున్నాము. బుద్ధిమంతుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఇంకా మంచిగా అందరం అయితే బుద్ధిమంతులాగా బొట్లు అయితే పెట్టేసుకున్నాము. కాలు అడుగుని కొబ్బరికైతే కొట్టించేసినాం అనమాట. కొబ్బరికైతే కొట్టడం అయిపోయింది కానీ మోహన్కైతే తీర్థం దొరకలేదు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా నేను కూడా 3 నామాలు పెట్టించేసుకున్నాను అనమాట. ఎట్లుందో కామెంట్ చేయండి. అయితే అయిపోయింది. ఫోటో తీయడానికి ఇంతసేపు. గోశాల కాడికైతే వచ్చేసాం మేము. ఈ సీన్ ముందు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది, అదేందో చూడండి. వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫోటో ఒకటే దొరికింది. నా కింద నుంచి అయితే ఒక వ్యూ పాయింట్ కనిపించింది. ఆ వ్యూ పాయింట్ ఏందో మీరు కూడా చూసేయండి. మేము వచ్చినప్పుడు అయితే అంత రష్ లేకుండే, ఇప్పుడైతే రష్ చూసుకోండి అసలుకి మామూలుగా లేదు. మా వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతారు. రే షెట్లు మారినాయి రే. దర్శనం అయితే మంచిగా అయిపోయింది అనమాట. ఈరోజు ఈయన వల్లనే మస్తు లేటు. వీడు ఆయన వల్ల 3 గంటలు వెయిట్ చేయించారు అసలుకి మైదపట్నంలో అయితే. మాకు అయితే ఇలా చచ్చిపోయినాం అసలు. ఎందుకు లేట్ అయింది అసలు? ఎందుకు లేట్ అయిందంటే బస్ కొంచెం ప్రాబ్లం. ఒక బస్ ఎక్కపోయి ఇంకో బస్ ఎక్కారు, అది మొత్తం తిప్పుకొని వచ్చింది అసలు. ఏం లేదు, హెవీ ట్రాఫిక్, డ్యూటీ హెవీ ట్రాఫిక్. ట్రాఫిక్ కాదు, రాంగ్ బస్ ఎక్కిరు వీళ్ళంతా. ఏం లేదు, డ్యూటీ హెవీ ట్రాఫిక్. టెంపుల్ కి చాలా మంది వస్తున్నారు. మొత్తం అయితే గుడి మంచిగా ఉంది, అనిపించింది ఫ్రెండ్స్. సో మనం బాగుండాలి. ఇంకా హైదరాబాద్ ఇది ఒకటే అనమాట ఉన్నది లోటస్ టెంపుల్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి రా? చిల్కూర్. పదండి. ఇంకా బస్ ఎక్కేసి అయితే చిలుకూరు బాలాజీకి అయితే స్టార్ట్ అయిపోయినాము. 3 కిలోమీటర్స్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం అనమాట. టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాము. సన్సెట్ కూడా అయిపోతుంది. ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసి ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నాము. ఇంకా గుడిలో కూడా పబ్లిక్ తక్కువనే ఉన్నారు. ఇంకా మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. ఇంకా బయటికి మార్కెట్లోకి ఇట్లా వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇంకా చిలుకూరు బాలాజీ నుంచి ఇంకా మైదపట్నానికి అయితే బస్సు ఎక్కేసినాము. బస్సు అయితే ఫుల్ రష్గా ఉంది. ఇంకా మనోడైతే మైదపట్నం రాగానే కప్పుకుండు. ఇంకా ఫ్రెష్ అనేసి ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చినాము. ఇంకా అందరు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు.